డాటర్ ఆఫ్ కమల్ హాసన్ హీరోయిన్ శృతి హాసన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పెళ్లిపై శృతి ఏమందంటే, ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ ఇష్యూస్తోనే ఎక్కువ వార్తల్లో ఉంటుంది శృతి హాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి అనగనగా ఓ ధీరుడు మూవీతో తెలుగు ప్రేక్షకులకి చేరువైంది. స్టార్టింగ్లో శృతి నటించిన మూవీస్ అన్ని ఫ్లాప్ కావడంతో అమ్మడు ఐరన్ లెగ్ అని అనేశారు. పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్లో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి శృతి నటించిన మూవీస్ అన్ని హిట్టే. అప్పటి వరకు ఐరన్ లెగ్ అన్న వారంతా శృతి డేట్స్ కోసం క్యూ కట్టారు. అగ్ర హీరోలు అందరి మూవీస్లోనూ ఆఫర్ సీట్స్ అందుకుంది. రీసెంట్గా ప్రభాస్ సలార్తో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం కెరియర్ విషయంలో జోరు మీదుంది శృతి హాసన్. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు పెళ్లికి సంబంధించిన క్వశ్చన్ ఎదురైంది. గతంలో ఓసారి ఇదే ప్రశ్నకు రియాక్ట్ అయి పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకి సమాధానంగా, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి, పెళ్లి చేసుకోను అన్నా కానీ ఎప్పటికీ చేసుకోనని కాదు కదా అంటూ మాట మార్చింది. ఇప్పట్లో అయితే పెళ్లి మాటే లేదని క్లారిటీ ఇచ్చేసింది. గతంలో ఇన్స్టాలో శృతికి పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి చాలా క్వశ్చన్స్ ఎదురయ్యాయి. మీరు సింగిల్గా రిలేషన్లో ఉన్నారా అనే ప్రశ్నకు స్ట్రాంగ్గా స్పందించింది. నాకు అసలు ఇలాంటి ప్రశ్నలు నచ్చవు, కానీ చెప్తున్నా, నేను సింగిల్, మంచి రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి పనిలో బిజీగా ఉన్నా, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా అంది. భవిష్యత్తులో ఎవరైనా మనసుకి దగ్గరైతే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంది. కొన్నాళ్ళ క్రితం డూడూల్ ఆర్టిస్ట్ శాంతూను హజాకారితో డేటింగ్ చేసిన శృతి హాసన్ ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ప్రస్తుతం సింగిల్గా ఉన్నానన్న గబ్బర్ సింగ్ బ్యూటీ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీలో శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. సెలార్ సీక్వెల్ సౌరంగ పర్వంలోనూ నటిస్తోంది. అడవిశేష్ హీరోగా వస్తున్న డెకాయిట్లో శృతి హాసన్ హీరోయిన్ అన్నారు. టీజర్ కూడా వచ్చింది. ఇద్దరి జోడీ బాగుందన్నారు సినీ ప్రియులు. కానీ ఏం జరిగిందో ఏమో, ఆ ప్రాజెక్ట్ నుంచి శృతి హాసన్ తప్పుకుంది. మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. ప్రస్తుతానికైతే సినిమాలతో బిజీగా ఉన్న శృతి ఫ్యూచర్లో అయినా పెళ్లి చేసుకుంటుందో, లేదంటే తండ్రిలా లివ్ ఇన్ రిలేషన్షిప్లో బండి లాగేస్తుందో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.